అరుణాచల్ శివ. ఈ వీడియో చూడడం ద్వారా మీకు ఈ యొక్క వీడియోలో ఫలితాలు తెలుస్తాయండి. నేను నక్షత్ర ఫలితాలపై ఒక వీడియో చేసి పెట్టాను, 7.5 నిమిషాలు. అది నాకు వీడియోస్లో ఉంటుంది, రీల్స్లో ఉండదు. దానిలో నక్షత్ర ఫలితాలు ఏ విధంగా చూడాలి, అశ్విని మరియు కేతు నక్షత్రం మీద గ్రహాలంటే ఫలితాలు ఎలా ఉంటాయి, మీకు అది చూస్తే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు నేను ఈ వీడియో అశ్విని అనే గుర్రం మీద వివిధ గ్రహాలు ఎక్కితే ఏ విధంగా ఈ గుర్రాన్ని నడుపుతాయి. మొట్టమొదటి గ్రహం రవి గ్రహం. నేను రెండు గ్రహాలకు చెప్పెళ్తున్నానండి. ఈ సూర్యుడు అనేవాడు జ్ఞానము రాజు. ఈ రాజు ఏం చేస్తాడు, నలుగురికి చెయ్యండి అని దిశానిర్దేశం చేస్తాడు. అంటే ఈ యొక్క అశ్విని నక్షత్రం మీద రవి ఉంటే వీళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి పనులు పురమాయిస్తారు. ఇక్కడ రెండో విషయము, రవి అనేవాడు ఏం చేస్తాడు, దిశానిర్దేశం చేస్తాడు. వీళ్ళ దగ్గర ప్లానింగ్ ఉంటుందండి. రవి అశ్విని నక్షత్రం మీద ఉన్న వాళ్ళకి వీళ్ళు ప్లానింగ్ చేయడం, ఇతరులకు పనులు పురాయించిన తప్ప వీళ్ళు సొంతంగా చేయడానికి ఇష్టపడరు. చేయలేని శక్తి అని కాదు, వీళ్ళకి జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానం అటువంటి స్థితే ఉంటుంది జీవితంలో. రెండవ నక్షత్రం గ్రహం కుజుడు. ఈ కుజుడు అశ్విని మీద ఉంటే, కుజుడు అనేవాడు సైనికుడు అండి. ఈ సైనికుడు ఎప్పుడు ఏం చేస్తాడు, రాజాది ప్రకారమే యుద్ధమైనా చేస్తాడు, ఇది ఎక్కడికి వెళ్ళాలన్నా పని తరపున రాజాది ప్రకారమే. ఎప్పుడైతే పంచమాధిపతి అశ్విని నక్షత్రం మీద కుజినప్పుడు చూస్తాడో అప్పుడు కుజుడు మంచి స్థితిలో ఉన్నట్టు. ఏ గ్రహం శుభగ్రహం చూడకుండా కుజుడు ఒక్కడే అశ్విని నక్షత్రం మీద ఉంటే రాజాజనం లేకుండా సైనికుడు యుద్ధానికి వెళ్ళినట్టు ఉండిద్ది.